ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆనందించాలి. అది దేవుని చిత్తం మన పట్ల. ఈరోజు కూడా దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం ప్రభు మనకిచ్చినందుకై దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాచరిస్తూ మీ మధ్యలోనికి రావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన కృప కొరకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దిన ప్రార్థనతో ఈ యొక్క సమయాన్ని ప్రారంభించుకున్నాను. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ సమయం దినం కొరకు వందనాలు. నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నిన్ను ఆరాధించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మా హృదయాన్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా మాతో మాట్లాడబోయే ప్రతి మాట నీవు సిద్ధపరిచిన వాక్యమును మాతో మాట్లాడమని, దీవించి ఆశీర్వదించమని, ప్రతి వారి హృదయాలను అంతరంగాలను నూతనపరచమని, బలపరచమని, ఆశీర్వదించమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ దినం కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ మధ్యలోనికి నేను తీసుకొని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుండి స్పష్టమైనటువంటి విషయాల్ని మనం ఈ దినం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త అద్భుతమైనటువంటి మాటలు, అలాగనే లూకా సువార్త, అలాగనే మార్కు సువార్తలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 36. అంతట యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు రోమా సైనికులకు అలాగనే ప్రధాన యాజకులకు అప్పగించబడటానికి ముందు ఆయన గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు ఆ తోటలోనికి పలుసార్లు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అలవాటు ప్రకారంగా ఒలీవల కొండకు వెళ్ళి గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేటువంటి వాడని దేవుని వాక్యం సెలవిస్తారు. గెత్సేమనే తోటలో ఆలివ్ ఆయిల్ని తీస్తారనమాట. ఆయిల్ తీసేటువంటి గానుగులు అక్కడ ఉంటాయి. సో యేసు ప్రభు వారు కూడా తన జీవితాన్ని ఆ తోటలో, ఆ యొక్క గెత్సేమనేటువంటి ఆ వనములో చెప్పొచ్చు. ఇంకో మాట చెప్పాలంటే ఆలివ్ చెట్లు యొక్క ఆ యొక్క స్థలములోను, ఆ ప్రాంతాల్లోనూ ఎక్కువగా ప్రార్థన చేయడానికి వెళ్ళేటువంటి వాడు. తన జీవితాన్ని ఆయన ప్రార్థనలో ఒక గానుగులో నూనెని ఎలాగైతే తీస్తామో అలాగా యేసు ప్రభువారు ప్రార్థనలో మన కొరకు పిల్లారా తనలో ఉన్నటువంటి, తన లోపల ఉన్నటువంటి చెమటను రక్త బిందువులయ్యే అంతగా కూడా ప్రార్థన చేసినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన పిండబడ్డాడు, ఆయన మన కొరకు గాయములు చేయబడ్డాడు, ఆయన మన కొరకు ఈ భూమి మీదకి మానవుడిగా శరీరధారిగా వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. మాంసాన్ని, శరీరాన్ని, రక్తాన్ని కలిగి మానవుడిగా భూమి మీద శరీరధారిగా జీవించాడు. దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారి అయిను అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయం 14-18 వచనాలు మనకు సెలవిస్తామని. మొదటి వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తాయి. అలాగనే యేసు ప్రభు వారు ఇక్కడ ఏమని ఆయన గురించి మాట్లాడుతూ ఉందంటే, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఆయన దుఃఖపడటానికి, చింతాక్రాంతుడవటానికి మొదలుపెట్టాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఎందుకు చింతాక్రాంతుడవుతూ ఉన్నాడు? పిల్లారా, మానవుని యొక్క పాపం అంతా కూడా యేసు ప్రభు మీద మోపబడి ఉన్నది. రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తూ ఉంది, పాపమునకు యేసు క్రీస్తు వారి యొక్క శరీరములో శిక్ష విధించాడు తండ్రి అయినటువంటి దేవుడు. మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడయ్యాడు యేసు ప్రభు. సో యేసు క్రీస్తు వారు మన కొరకు, మన పాపాన్ని, మన యొక్క రోగాన్ని, మన శాపాన్ని ఆయన భరించాడని చెప్పి మరి దేవుని వాక్యాలు మత్తయి సువార్త 8:17లోను, గలతీ పత్రిక 3:12-15 వచ్చిన వారికి అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాం పిల్లారా. యేసు క్రీస్తు వారు మన కొరకు, మన శాపాన్ని, మన రోగాన్ని, మన పాపాన్ని ఆయన శరీరములో భరించాడు. ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, రక్తసిక్తునిగా మారిపోయాడు. మన కోసము ఆయన దుఃఖాక్రాంతుడై గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనేటువంటిది యేసు ప్రభువు జీవితంలో ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా సంతరించుకుంది. బైబిల్ గ్రంథంలో నిన్న చదివి వినిపించాను నేను మీకు.
యేసుక్రీస్తు వారు పగలంతా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ రాత్రంతా ఆ తోటలోనికి వెళ్ళి సమయం గడిపేటువంటి వాడు. తండ్రి అయిన దేవునితో సమయం గడిపేవాడు, ప్రార్థన యందు సమయం గడిపేవాడు. పవిత్రమైనటువంటి వ్యక్తిగా యేసు ప్రభు జీవించినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నారా. ఇంకా మన వాక్యంలో చదువుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయం ఇంగ్లీష్లో ఉంది. హీ బిగాన్ టు బీ సారోఫుల్ అండ్ ట్రబుల్డ్. 38 వచ్చిన చెబుతా ఉంది, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెళుకువగా ఉండుడని వారితో చెప్పి. యేసు ప్రభు అంటున్నాడు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని అంటున్నాడు. ఎందుకు దుఃఖంలో మునిగి ఉండాలి యేసు ప్రభు యొక్క ప్రాణం? పిల్లరా, ఒక్క మనిషి భారాన్ని భరించటమే కష్టం. 2 పిల్లల భారాన్ని భరించటం ఇంకా కొంచెం కష్టంగా ఉంది. 10 మంది భారాన్ని భరించటం చాలా కష్టం. ఇంట్లో కుటుంబంలో ఒకే వ్యక్తి పని చేస్తూ ఉంటే 10 మంది ఇంట్లో ఉంటే వాడిని పోషించాలంటే కష్టం. 14 పిల్లలు 10 మంది ఉండేవాళ్ళు, ఇంట్లో 6 ఉండేవాళ్ళు, 7 ఉండేవాళ్ళు, కొంతమంది వెళ్ళారు. సో పిల్లలు, దేవుని వాక్యం ఏమని సెలవిస్తామనంటే ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క దేహంలో మన పాప భారం అంతా మోపబడి ఉంది. మరి దుఃఖం రాదా, బాధ ఉండదా? యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నాడు. 100% ఆయన శరీరధారిగా ఉన్నాడు అనటానికి ఇది రుజువైంది పిల్లారా. 100% ఆయన దేవుడిగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఉన్నాడు. తన జీవితంలో ఎక్కడ పాపం లేకుండా ఆయన మానవుడిగా ఈ భూమి మీద 100% జీవించాడు. మనిషి జీవితంలో తప్పక ఎక్కడో చోట చిన్న అవకతవకలు ఉంటాయి పిల్లారా, చిన్న తప్పిదాలు ఉంటాయి. యేసు ప్రభు నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా, నిరూపించగలడా, చెప్పగలడా అని సవాల్ చేస్తే ఒక్కడు కూడా ఏం చెప్పలేకపోయాడు, ఒక్కటి కూడా చెప్పలేకపోయాడు. ఈ దినాలు కూడా చాలామంది మరి క్రైస్తవులు కానటువంటి వారు, క్రైస్తవేతరులు ఎంతోమంది యేసు ప్రభువులో పాపాన్ని కనుగొనాలని, పాపాన్ని తప్పిదాలని తెలియచేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు, నానా రకాలుగా ఒర్రుతూ ఉన్నారు, గొడవ చేస్తూ ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు, నానా రకాలుగా వారు దుర్భాషలాడుతూ ఉన్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అనేటువంటిది ఎలాంటిదో స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉంది పిల్లలు. కొంతమంది అంటారు యేసు ప్రభువే లేనివాడి గురించి మాట్లాడటం ఎందుకంటారు. యేసు ప్రభు ఉన్నాడని, ఆయన శ్రమ పొందాడని, గాయం చేయబడ్డాడని, మరణమగనంతగా ఆయన వేదన చెందాడని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి పిల్లరా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే చాలా స్పష్టమైనటువంటి విషయాలు 39 వచ్చిన సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 వచ్చింది. మాథ్యూ చాప్టర్ 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసు ప్రభువారు అంటున్నారు, ఈ గిన్నె నా నుండి తొలగిపోనిమ్ము అని అంటున్నారు. ఇది తొలగిపోతే మరి చాలా సంతోషిస్తాను అన్నట్లుగానే ఉంది. కానీ మళ్ళీ అంటున్నాడు, నీ చిత్తమే. మానవులుగా పిల్లారా భరించలేని దాన్ని నేను ఇది చేయలేను అని చెబుతాం మనం, ఇది నా వల్ల కాదు అని చెబుతాం. కానీ మనిషిగా శరీరధారిగా ఆయన భరించలేనటువంటిది అది. కానీ మళ్ళీ అంటున్నాడు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీవు ఏది కోరుకున్నావో, నేను ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మరణం అవ్వాలని, చనిపోవాలని, రక్తాన్ని కార్చాలని, పాపక్షమాపణ కోరికని, రక్తాన్ని కార్చాలని నీవు సెలవిచ్చావు కాబట్టి అదే జరుగును గాక. ఆయన అంతకుముందు వాక్యాల్లో మనం చదువుకుంటే 26వ అధ్యాయంలోనే ఏమన్నాడంటే, ఇది అనేకుల కొరకు ప్రాయశ్చిత్తార్థమై చెందించబోయే క్రొత్త నిబంధన రక్తం అని అన్నాడు, ఒక పాత్రను తీసుకొని తన శిష్యులకి ఇచ్చి. సో అలాంటి యేసు ప్రభు మార్కు సువార్త 8వ అధ్యాయం 30 వచ్చిన దగ్గర నుండి 9వ అధ్యాయం 30 నుండి కూడా 10వ అధ్యాయము 40 వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే పిల్లరా, యేసు ప్రభు వారు నేను ఈ భూమి మీద అవమానించబడతా, నిందించబడతా, దూషించబడతా, కొట్టబడతాను, చంపబడతాను, అన్య జనాంగం చేతులకి నేను అప్పగించబడి చంపబడతానన్నాడు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లెగుస్తానని చెప్పాడు. ముందుగానే అన్ని చెప్పేశాడు, ప్రవచనాలు ప్రవచించేసాడు. అయినా కానీ ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడు? ఈ ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. దీంట్లో కొంతమంది వ్యతిరేకంగా ఆలోచించి మాట్లాడవచ్చు. కానీ పిల్లారా, మనిషిగా ఒక మనిషి ఎంత బరువు మోయగలడో అంత బరువు భరించలేని దాన్ని మోయగలిగిన దానికంటే ఎక్కువ, మోయగలిగిన దాన్ని పర్వాలేదు అనుకుంటాడు, కానీ మోయగలిగిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే భారంగా ఫీల్ అవుతాడు. అలాగే యేసు ప్రభు ఫీల్ అవుతూ ఉన్నాడు ఇక్కడ.
ఆయన మనిషిగా 100% ఆయన దేవుళ్ళే అండి, మనిషి కాదు కాబట్టి ఆయన అలా చేసాడు, చేయగలిగాడు అని అంటారు కొంతమంది. లేదు, ఆయన సహానుభవం కలిగినటువంటి వాడై ఉన్నాడంట. మన యొక్క శోధనలు, వేదనలు, రోదనలు, కష్టాలు, నష్టాలు అన్నిటిని పిల్లారా, నువ్వెంత బాధపడుతున్నావో, దుఃఖపడుతున్నావో నాకు తెలియదు, కానీ మీ బాధ, మీ దుఃఖాన్ని యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఆయన భరించాడు. సిలువలో రక్తాన్ని కార్చాడు పిల్లారా, మరణ వేదన పొందాడు, ఎంతో భయంకరమైనటువంటి శిక్ష పొందాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇంకా అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తాం పిల్లారా. ఇప్పుడు మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్తని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చాలా అద్భుతమైనటువంటి మాట. మార్కు సువార్త 14:32. మార్క్ చాప్టర్ 14:32. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరెక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. మిగుల విభ్రాంతి నొందటానికి, చింతాక్రాంతుడవటానికి ఆరంభించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. డిస్ట్రెస్డ్ అండ్ ట్రబుల్డ్ అని ఉంది ఇక్కడ. distressed and troubled. He began to be greatly distressed and troubled. యేసు క్రీస్తు వారు మన కొరకు ఎంతగానో విభ్రాంతి నొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా చెబుతాం, చింతాక్రాంతుడైనటువంటి వాడిగా ఉన్నాడు. 34 చెబుతా ఉంది. అప్పుడు ఆయన, నా ప్రాణం మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అని అంటా ఉన్నాడు. మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉంది అని అంటా ఉన్నాడు. యేసు ప్రభువారు మరణం పొందటానికి, మన మరణాన్ని ఆయన భరించటానికే వచ్చాడు. ఆయన మరణపు మూలును విరిచాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినాల్లో చాలామంది 40 దినాలు యేసు క్రీస్తు వారి యొక్క శిలువ శ్రమల దినాలు అని చెప్పి మరి ఆరాధిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. చాలా మంచిది పిల్లారు 40 దినాలు చేయటం. అయితే 40 దినాలే కాదు, సంవత్సరం అంతా చెయ్యాలి, బ్రతికున్నంత కాలం అంతా చెయ్యాలి. ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శ్రమల్ని ప్రకటించాలి. అనేకులకు పాపక్షమాపణ నిమిత్తమై కార్చబడిన రక్తాన్ని పరిశుద్ధపరచడానికి అణువైనటువంటిది, లేకపోతే పవిత్రమైనటువంటి రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తం, సరిపోయినటువంటి రక్తాన్ని ప్రకటించాలి. యేసు ప్రభుని ప్రతిరోజు ప్రకటించాలి, సాక్షులుగా ఉండాలి. 1 రోజు, 2 రోజులు, 40 రోజులు కాదు పిల్లారా, ప్రతిరోజు సాక్షులుగా ఉండాలి. ఇప్పుడు మనం లూకా సువార్తలోకి వెళ్దాం. చాలా విషయాలు లూకా కూడా రాస్తా ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వారి స్వభావాలు, తలంపులు, ఆలోచనలు, పద్ధతులు వేరుగా ఉంటాయి కదా మనుషులు. ఎవ్వరు కూడా ఒకే విధంగా ఉండరు. అందరు కూడా తమ్ చూడండి, అందరిది ఒకేలాగా ఉండదు. కళ్ళు చూడండి, అందరిది ఒకే. అందుకే కళ్ళను మరి పాస్పోర్ట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కొన్ని ఐడెంటిఫై, లేకపోతే కొన్ని డాక్యుమెంట్స్ కోసం మనం వెళ్ళినప్పుడు ఐడెంటిఫికేషను కార్డ్స్ కోసం వాళ్ళు కళ్ళు చెక్ చేస్తారు, తమ్ చెక్ చేస్తారు, అన్నీ కూడా. ఎందుకంటే సేమ్ నీది ఇంకొకరు కాపీలు కొట్టకూడదు, మోసం జరగకూడదు, అన్యాయం జరగకూడదు, దోపిడీ జరగకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి. ఓకే, దేవుని స్తోత్రం. ఇక్కడ లోకా కూడా వ్యత్యాసంగా రాస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు చూసింది, వాళ్ళు ఫీల్ అయ్యింది, వాళ్ళు అనుభవించింది రాస్తూ ఉన్నారు పిల్లరా. ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థలంలో ఉండి రాస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా వాళ్ళు ఏదైతే చూశారు యేసు ప్రభు దగ్గర. లోకా కూడా యేసు ప్రభువుని భూమి మీద ఉన్నప్పుడు చూశాడు, మార్కు చూశాడు, మత్తయి చూశాడు. వారందరూ యేసు ప్రభుతో ఉన్నారు. తర్వాత వీళ్ళందరూ సేవ చేసినట్లుగా శిష్యులతో మనం చూస్తూ ఉంటాం. మార్కు కానీ, లోకా కానీ, యోహాను కానీ, లేకపోతే మత్తయి కానీ, వీళ్ళందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 22:45 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వావ్! ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన యొక్క చెమట నేల పడుతున్న రక్త బిందువులాగే. అంటే అంత ఆతురత పడ్డాడు, అంత టెన్షన్, అంత ఆతురత, నీ కోసం నా కోసం. అంటే అంత పవర్, పాపం యొక్క పవర్ చూసారా. దురాత్మ సాతానుడు అదేనో అవ్వను ఆదామును మోసం చేసి అంత పాపాన్ని వారిలోనికి పంపించాడు. ఆ పాపపు శిక్ష వారు అనుభవించారు. ప్రజలందరూ అనుభవిస్తారు వారి కర్మ. ఒక అతను చెప్పాడు, కర్మ అనుభవించకుండా ఎవడు చచ్చిపోడు.
నేను చచ్చిపోతానన్నా కానీ సావనీదంట కర్మ అనుభవించాలంట. ఓకే, అయితే కర్మనంతా యేసు ప్రభు భరించాడు పిల్లారా. మన కర్మ, మన వేదన, మన రోదన, మన పాప శిక్ష, శాపం, మన యొక్క రోగం అన్నీ యేసు ప్రభు సిలువ పైన భరించాడు. మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు. ఈ దినం యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. మీ పాపము నుండి విడుదల పొందుతారు, మీ శిక్ష నుండి విడుదల పొందుతారు, మీ కర్మ నుండి విడుదల పొందుతారు, దాసత్వం నుండి విడుదల పొందుతారు, అపవిత్రమైన శక్తి నుండి విడుదల పొందుతారు, చెడ్డ అలవాట్ల నుండి విడుదల పొందుతారు. నేను పొందాను, అలాగే విడుదల పొందాను కాబట్టి చెబుతా ఉన్నాను పిల్లారు. ఇంకా ఏదైనా చెడ్డ వ్యసనం మిమ్మల్ని ఏలుబడిచే, సిగరెట్ కావచ్చు, త్రాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, నానా రకాలైనటువంటి పాపాలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయా? తిట్టడం, అన్యాయము, అక్రమం. నిన్న నేను ఒక విషయం చెప్పాను మీకు. సమరయుడు, పరిసయుడు ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. పరిసయుడు అంటున్నాడు, నేను చోరులాగా లేను, ఒక దొంగలాగా లేను, నేను అన్యాయస్తుడిలాగా లేను, నేను వ్యభిచారిలాగా లేను, ఇతరుల వలే అని పోలుస్తున్నాడు. వాళ్ళలాగా నేను లేను అని అంటా ఉన్నాడు. ఇంకా అంటున్నాడు పక్కన ఉన్నటువంటి సమరయుని చూసి, ఈ సమరయుని వాని వలే నేను లేనందుకే నీకు వందనాలని చెబుతున్నా. సరే, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇంకా అతను చెప్పినట్టుగాను మరి అన్యాయం చేయట్లా, మోసం చేయట్లా, మంచిదే అని చెప్పి యేసు ప్రభు వారు అతను మెచ్చుకోలేదు. ఈ సుంకర్లాగా కూడా లేను అన్నందుకు కూడా మెచ్చుకోలేదు. ఇంకంటున్నాడు, నేను దశంభాగాలు ఇస్తా ఉన్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను అని చెప్పినా కానీ మెచ్చుకోలేదు. ఓకే, మంచి అవన్నీ కూడా, దశంభాగం ఇటు మంచిదే, ఇంకా ఉపవాసం ఉంటే మంచిదే, పాపం చేయకపోవటం, అన్యాయం చేయకపోవటం, అక్రమం చేయకపోవటం, దోచుకోకపోవటం, వ్యభిచారం చేయకపోవటం మంచిది, ఇవన్నీ మంచియే. చేయకపోవటం మంచిదే మన దేహానికి, జీవితానికి. అయితే ఎందుకు మెచ్చుకోలేదు యేసు ప్రభు? ఆయన నేను ఇలాగ లేనందుకు నీకు వందనాలని చెబితే పర్లేదు, నన్ను అలా చేసి నన్ను కాపాడుతున్నందుకు వందనాలని చెబితే పర్లేదు, వీరి వలే నేను లేనందుకు నీకు వందనాలు అంటున్నాడు. ఇతరులని దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, పోల్చుకుంటున్నాడు. ఇతరులతో పోల్చుకోకూడదు, ఇతరులని మనం అవమానించకూడదు, ఇతరుల మీద నేరాలు మోపకూడదు, ఇతరులు అలా ఉండారని చెప్పి నువ్వు చెప్పకూడదు, తీర్పు తెచ్చకూడదు, అది పాపం. ఈ సమరయుడైతే ఆకాశం తట్టు కనులెత్తుటకైనా కానీ వానికి ధైర్యం చాలేదంట. రొమ్ము కొట్టుకొనొచ్చు, నేను పాపిని ప్రభు కరుణించమంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అతని కంటే, ఎవరు? పరిసయ్యుడి కంటే. పరిసయ్యుల యొక్క గర్వము, అహంకారము, దుష్టత్వం, దుర్మార్గత. నేను చాలా విషయాలు చెప్పాను నిన్న మొన్న కూడా. సో పిల్లారా, పరిసయ్యుల్లాగా మనం ఉండొద్దు, శాస్త్రుల్లాగా మనం ఉండొద్దు. ఆ దినాలు యాజకులు కూడా, పాస్టర్లు అనబడినటువంటి వారు కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడారు, దూషించారు, ద్వేషించారు, చంపటానికి పన్నాగాలు పన్నారు, దుర్మార్గతను వ్యక్తపరిచారు. పిల్లరా, హేనంగా నిత్యంగా మాట్లాడారు, నేరాలు మోపారు, తప్పులు మోపారు, తప్పుడుగా ప్రకటించారు. ఈ దినాల్లో కూడా సహోదరులు అలా చేసుకుంటున్నారు, సేవకులు అలా దూషించుకుంటున్నారు. అది తప్పు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లరా, యేసు ప్రభు మన పాప శిక్షణ అంతా భరించాడు, మన కొరకు చనిపోయాడు. అది కృపలో మనం ఉన్నాం, కృప కింద మనం ఉన్నాం, కృపతో మనం నింపబడి ఉన్నాం. యేసయ్య కృప మనతో ఉంది. కృప ద్వారా మనం రక్షణ పొందినట్లుగాను దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం కృప చేతనే రక్షించబడ్డాం, అంతేగాని మన యొక్క క్రియల ద్వారా కాదు పిల్లారు, మన గొప్పతనం ద్వారా కాదు, మన మంచి ద్వారా కాదు, మన యొక్క పరిశుద్ధత, నీతి ద్వారా కాదు. యేసు క్రీస్తునందు విశ్వాసం మనల్ని నీతిమంతులు చేస్తాం. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం పడినటువంటి ఆ బాధ, వేదన, రోదన, మరణమగునంతగా ఆయన దుఃఖపడి, కలవరపడి మన కోసము సిలువ మరణాన్ని పొందటానికి ఇష్టంగా పొందాడు. పిల్లారా, నీ చిత్తమే సిద్ధించునుగా కన్నాడు, దేవుని చిత్తానికి అప్పగించాడు. చివరికి మానవుడిగా మనం అసాధ్యాలు అన్నటువంటివి సాధ్యపరిచే దేవుని చిత్తానికి అప్పగిస్తే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ దినం నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు నీ కొరకు మరణం పొందినంతగా ఆయన రోదనతో, వేదనతో తన ప్రాణాన్ని అర్పించాడని మీరు గుర్తుపెట్టుకండి. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మీ పాప శిక్ష అంతా కూడా, మీ కర్మంతా కూడా కొట్టివేయబడింది. ఆమేన్. ప్రభువుని నమ్మండి, యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. ప్రభు అట్టి రక్షణ మీకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో దీవెనకరంగా మార్చండి. మా కోసం నువ్వు చేసిన మారణ హోమముతో కూడినటువంటి భయంకరమైనటువంటి మరణ శిక్ష, శిలువ శిక్షను భరించావు నాయన.
ఘోరముగా హింసించబడ్డావు, చిత్రహింసలు పెట్టబడ్డావు మా కోసం, నా కోసం, మా కోసం, అందరి కోసం నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మా కర్మ అంతా తీసుకున్నావని, మా పాపం అంతా నీ మీదకి తీసుకున్నావని, శాపాన్ని, రోగాన్ని అన్నీ భరించేవని నమ్ముతున్నా. ఇదేనో నమ్మిన ప్రతి బిడ్డ రక్షణ పొందును గాక, వారి జీవితాలు దీవించబడును గాక, వారి పాప శిక్ష నుండి విడుదల పొందుదురు గాక, రోగము నుండి స్వస్థపరచబడుదురు గాక, దైవ శక్తి నుండి విడిపించబడుదురు గాక, అద్భుతమైనటువంటి ఆరోగ్యము, జీవాన్ని పొందుదురుగాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు చేయమని వేడుకుంటూ నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాను. అందరూ కూడా దీవించబడుదురుగాక. హల్లెలూయా. ప్రతి సమస్య నుండి విడిపించబడుదురుగాక, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి విడిపించబడుదురుగాక. బర్త్డే జరుపుకుంటున్న వారు, యానివర్సరీ జరుపుకుంటున్న వారు, వారి కుటుంబాలు దీవించబడును గాక, వారి జీవితాలు దీవించబడును గాక, వారి పిల్లలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందురు గాక. మేలు చేయండి, మంచి చేయండి, మహిమ పొందండి, ఆశీర్వదించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి సహవాసములో నడిపించున్నట్లుగా, బలపరుచున్నట్లుగా, దీవించినట్లుగా పరిశుద్ధాత్మ సన్నిధి మీ అందరికీ, మన కుటుంబాలకు, మన జీవితాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మీకు, మీ కుటుంబాలు సమృద్ధిగా తోడై ఉండి నడిపించును గాక. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్ ఇన్ జీసస్ నేమ్. బీ బ్లెస్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్.